మన జీవితంలో చాలాసార్లు ప్రతి మనిషి జీవితంలో కూడా అనేక సార్లు, అనేక మారులు కూడా తొందరపాటుగా మాట్లాడటం, తొందరపాటుగా అర్థం చేసుకోవటం, అదే విధంగా తొందరపాటుగా మనము ఒకరిని నేరాలు మోపటం, ఒకరిని మోసం చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవి పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వారందరూ కూడా తమ తప్పు తాము తెలుసుకొని సరిచేసుకుంటూ వచ్చారు. మనం నమ్ముకున్న దేవుడు సరిచేసుకుంటే సంతోషపడేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సరిచేసుకుంటున్న వ్యక్తుల నుంచి సంతోషించేవాడు. సరిచేసుకునే వ్యక్తులంటే ఆయనకి చాలా ఇష్టం. చాలా సంతోషపడతాడు ఆయన. కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితంలో బాల్య ఊహ తెలిసిన కాడి నుంచి వృద్ధాప్యం వచ్చేవారు కనుక చనిపోయే వరకు కూడా మాట ద్వారా క్రియల్లోనూ ఆలోచనలోనూ అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏమంటాడంటే దాన్ని సరిచేసుకునే వారుగా మనం ఉండాలంట. ప్రతి మనిషి కూడా సరిచేసుకోవడానికి ఇష్టపడాలి. ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టడం కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడేవారుగా మనం ఉండాలంట. మరి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మామూలు వ్యక్తులేమీ కాదు, అసామస్య వ్యక్తులేమీ కాదండి. మొదటి వ్యక్తి వచ్చేసి అపోస్తులైన పౌలు గారు. అపోస్తులుడైన పౌలు గారు, మరి ఆయన గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కారణం ఏంటంటే కొత్త నిబంధన అనగా న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి, నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతైతే సంఘము కొరకు రక్తం కార్చాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత స్వార్థ అయితే చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు సంఘము కొరకు తాను ఎంత అయితే కష్టాలు పడ్డాడో అంతే కష్టము పౌలు గారు కూడా పడ్డడు మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేశానికి మాత్రమే తిరిగాడైనా మరొక దేశానికి వెళ్ళలేదు. ఆయనకున్న సమయం తక్కువ సమయాన్ని బట్టి. కానీ పౌలు గారు చాలా దేశాలకు తిరిగి ఎంతోమంది ద్వారా దెబ్బలు తిని ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి అపోస్తులుడైన పౌలు గారు. కానీ ఆయన జీవితంలో కూడా సరిచేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే సరిచేసుకోవాలి అనే మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే దేవునితో దగ్గరైన వారికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరు దేవునికి సమీపంగా ఉంటారో, ఎవరు దేవునితో కలిసి బ్రతకాలనుకుంటారో, ఎవరు దేవునికి సమయాన్ని ఇస్తారో, ఎవరు దేవునితో ఉంటారో వాళ్ళు సరిచేసుకోవాలనుకుంటారు. తప్పు సరిదిద్దుకుని మరి తప్పు నొప్పుకోవాలనుకుంటారు. పొరపాటును సరిదిద్దుకుంటారు. ఇది కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదంటారు, కరెక్ట్ అంటే కరెక్ట్ అంటారు. ఇలాగా సరిచేసుకునే లక్షణాలు అనేవి మనకి ఎవరి దగ్గర కనపడతాయంటే దేవునికి సమీపముగా ఉన్నవారు మాత్రమే సరిచేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందులో మనకి ఒక వ్యక్తి కనబడుతున్నారు. ప్రారంభ వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అనగా ఇద్దరు వ్యక్తుల కోసం చెప్తానన్నాను కదా. అందులో మొట్టమొదటి వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకున్నట్లయితే కనుక, పౌలు మహాసభ వారిని తెరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకునిచుంటునని చెప్పును. అందుకు ప్రధాన యాజకుడైన అనానియా అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతను చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చెప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునికి విరోధముగా నన్ను కొట్టునాజ్ఞాపించుచున్నావా అనును. దగ్గర నిలుచున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుదువా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజలు అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనను. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఒక సభ దగ్గరికి ఆయన తీసుకెళ్లారు. రీజన్ ఏంటంటే, మరి ఆ రోజుల్లో యూదులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు కావచ్చు ఈ రోజు కావచ్చు, యూదులు అనేవారు అనగా ఇశ్రాయేలు అనేవారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పినా,
ప్రకటించినా ఊరుకోరండి. అప్పుడు ఊరుకోరు, ఇప్పుడు కూడా ఊరుకోరు. రీసెంట్‌గా వాళ్ళు మరి సువార్త కూడా ప్రకటించకూడదని ఒక చట్టాన్ని కూడా చేశారండి. ఎవరు? ఇశ్రాయేలు యొక్క దేశంలో యూదులు. వాళ్ళు అప్పుడు ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా ఒప్పుకోరు యేసుక్రీస్తు ప్రభువారిని. అదేవిధంగా పౌలు గారు ఆ రోజుల్లో ఏంటంటే, అంతకుముందు పౌలు గారు కూడా యూదుడే. యూదా మత సంబంధించిన వ్యక్తి. అంతకుముందు యూదా మతం కోసం కష్టపడినవాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే తప్ప ఆయన ద్వారానే పరలోకము, ఆయన ద్వారా రక్షణ అని తెలుసుకున్న పౌలు గారు మారు మనసు పొంది ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని సమీపించాలనే విషయాన్ని ఆ జ్ఞానము తెలుసుకున్నాడు పౌలు గారు. ఎందుకంటే అందుకే పౌలు గారు అంటాడు, అందరూ అంతటా అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకోవాలని, అనుభవ జ్ఞానము పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడని తీమోతికి రాసిన పత్రికలో పౌలు గారు రాసుకుంటూ వస్తారు. కాబట్టి ఎవరికెన్ని చెప్పినా కూడా ప్రతి వ్యక్తి అనుభవ జ్ఞానాన్ని పొందుకోవాలి. అందులో ఏమాత్రం డౌట్ లేదండి. ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తుంటే యూదులకి ఒక చట్టం ఉంటుంది, ఒక పంచాయతీ ఉంటుంది. వాళ్ళు అక్కడ లాక్కెళ్ళిపోతారు రాజుల దగ్గరికి. అంటే ఆ రోజుల్లో యూదులు అండ్ రోమన్స్ కలిపి పరిపాలించేవారు. అంటే పరిపాలన రోమిల్దే. కానీ మతానికి వచ్చేసరికి యోధా మత పెద్దలు చెప్పినట్లు కూడా రోమావారు వినాలి, రోమిలు వినాలి. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఆ రోజుల్లో ఈ రోజులు కూడా వాళ్ళ యొక్క మతాన్ని బట్టి వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటారు యూదులు. కాబట్టి పౌలు గారిని సభ ఎద్దుకు తీసుకుపోయి విచారిస్తూ ఉన్నారు. దేని ప్రకారంగా? ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా విచారిస్తూ ఉన్నారు. నువ్వేంటి యెహోవా దేవుడికి అడ్డకోలుగా వర్తమానాలు చెప్తున్నావంట, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అంటున్నావంట, ఆయన ద్వారా రక్షణ అంటున్నావంట అని విచారిస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు సమాధానం చెప్తున్నాడు. మరి ఆయనకి మామూలు వ్యక్తి ఏం కాదు కదండి. ఆయన ఎటువంటి వ్యక్తికైనా సమాధానము చెప్పగల సత్తా కలిగిన వాడు పౌలు గారు. ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు. ఈ లోపల ఆయన సమాధానము చెప్పుతుంటే అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేశాడంటే, అనానియా అనే వ్యక్తి వెంటనే పౌలు గారు, ఆ పౌలు నోటి మీద కొట్టండి రా, ఏంటి ఎగస్ట్రా మాట్లాడుతున్నాడు ఏంటి, ఏవో వచనాలు చూపిస్తున్నాడు, ఆధారాలు చూపిస్తున్నాడు, నాకు దర్శనం వచ్చిందంటే, నాకు కళ వచ్చిందన్నాడు, కొట్టండి రా, నోటి మీద కొట్టండి అనేసరికి పౌలు గారిని కొట్టారు. అప్పుడు పౌలు గారికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారము నన్ను విచారిస్తున్నావు, మంచిదే, కానీ తప్పు పొరపాటు తెలియకుండా నన్ను కొట్టుచున్నావే, నువ్వు సున్నము కొట్టిన గోడ అన్నాడు పౌలు గారు అనేసాడు. అప్పుడు వెంటనే పౌలు గారు పక్కన ఉన్న ఒక వ్యక్తి, నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించిదివా. ఇంతకీ అతను దేవుని యొక్క ప్రధాన యాజకుడు అనగా ధర్మశాస్త్ర ప్రకారము యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు చాలామంది మనకు కనబడతారు. యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఈ యాజకుడు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడిని ఏమనిసాడు పౌలు గారు? సున్నమి కొట్టిన గోడ అన్నాడు అంతే. వెంటనే ఆ పక్కన ఉన్నవాడు, ఏం మాట్లాడుతున్నారు బాబు, నువ్వు అతను ఎవరనుకున్నావు? ప్రధాన యాజకుడు నువ్వు దూషిస్తావా అనేసరికి పౌలు గారికి భయం పట్టుకుంది. ఎందుకంటే పౌలు గారికి తెలుసు ప్రధాన యాజకుల్ని దూషించకూడదు కింద చెప్తున్నాడు కదా. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. పైనుంచి చెప్పాడు, దగ్గర నిలుచున్న వారు నీవు దేవుని ప్రధాని దూషించదువా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారం నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనను. ధర్మశాస్త్రంలో ఒక మాట ఏంటంటే, ప్రధాన యాజకుడిని దూషించకూడదు. ఒకవేళ అతడు దూషిస్తున్న ప్రధాన యాజకుడు తిట్టే అధికారం ప్రధాన యాజకుడికి ఉంది, కానీ కర్మ వ్యక్తులకి ఆ ప్రధాన యాజకుడిని దూషించే అధికారం లేదు. దూషించకూడదు. దూషిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం.
పౌలు గారు ఆ పాపం చేశాడు అక్కడ. అంటే ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్న చట్టాన్ని ఉల్లంఘన చేశాడు. అది వెంటనే తప్పని తెలుసుకున్నాడు పౌలు గారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు అప్పటికి గొప్ప సేవకుడైనప్పటికీ కూడా అక్కడ ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది కాబట్టి, వారు ధర్మశాస్త్రం ప్రకారమే ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి, అనగా అతన్ని విచారిస్తున్నారు కాబట్టి, అతడు ఆ రూల్ ప్రకారంగా చేయనప్పటికీ వెంటనే కోపపడి సున్నము కొట్టిన గోడ అనేసరికి అతడికి కోపం వచ్చింది. పక్కవారి కోపం వచ్చింది. పౌలు గారికి తెలిసింది. అయ్యో! ఇతడు ప్రధాన యాజకుడు అనుకోలేదు. సాధారణమైన వ్యక్తి అనుకున్నానని తన తప్పు తను తెలుసుకుని, తప్పు అలాగ అనకూడదని ధర్మశాస్త్రం చెప్పుతుందని వెంటనే ఒప్పుకున్నాడు పౌలు గారు. చూడండి ఎంత గొప్ప మనసు. అక్కడ పౌలు గారికి జ్ఞానము, తెలివి ఎన్నున్నప్పటికీ కూడా వాక్యానికి లోబడుతున్నాడు. దేనికి లోబడుతున్నాడండి? వాక్యానికి లోబడుతున్నాడు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే వాక్యానికి లోబడిపోవాలి. వాక్యం అనగా దేవుడు. వాక్యానికి లోబడిపోయామంటే దేవునికి లోబడిపోయినట్లే. ఈ రోజుల్లో చాలామంది కూడా వాక్యానికి లోబడకుండా తమ అన్నదే కరెక్ట్ అని, తామేమంటే అదే. చూడండి, కొంతమంది కుందేలుకు 4 కాళ్ళే, కుందేలుకు 2 కాళ్ళే, ఇలాగా. మరి కుందేలు విషయంలో ఒక శాస్త్రం మనకు కనబడుతుంది. పట్టుకున్న వారికి 4 కాళ్ళని ఒకడు, ఇలా చెబుతూ మనకుంటారు. కాబట్టి మనం అనుకున్నది కాదు కానీ మనం అనేకమైన మాటల్లో తప్పిపోతుంటాం. మనము అనేకమైన మాటల్లో తప్పిపోతుంటాం. కాబట్టి మన మాట ఎందుకు తప్పునప్పుడు, ఇది తప్పు అని తెలిసినప్పుడు సరిచేసుకోవటం మనకి చాలా మంచిది. మంచిదే కదా? చాలా మంచిదండి. దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మనల్ని బట్టి. అదేవిధంగా మనం మాట తప్పాము కాబట్టి మన పక్కనున్న వారు కూడా సంతోషిస్తారు. అందులో వారికి మనలో దేవుడు కనబడతాడు, సరి చేసుకునే మనస్తత్వం చూసినప్పుడు. ఇప్పుడు పౌలు గారు అక్కడ సరి చేసుకున్నారు. ఇవాళ మనం చాలామందిని చూడండి, చాలామంది పేరుకి సేవకులు కానీ ఒక సేవకుడు మీద మరొక సేవకుడు, ఒక సంఘం మీద మరొక సంఘం, చెప్పాలంటే విశ్వాసులు కాముగానే ఉన్నారు కానీ ఈ రోజుల్లో సేవకులుగా పిలువబడుతున్న చాలామంది కూడా ఎవరైనా నువ్వు మంచోడు కాదని ఈయన మంచోడు కాదని ఆయన. మరి సేవకుల మీద సేవకులు ఎంత భయంకరంగా దూషించుకుంటున్నారో చూడండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తాం. పగడాల ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఆయన పేరు చెప్పుకుని మరి చాలామంది కూడా పందుకుక్కులు తయారయ్యారు. అంటే శవాల మీద రాజకీయాలు చేస్తారు కదండి. అలాగా పందుకొక్కులు అంటే వారు శవాల మీద రాజకీయాలు చేసేవారు కూడా ఈ మధ్యన ఎక్కువైపోయారండి. ఎంత భయంకరండి. వాళ్ళు వాక్యం చెప్పడం మానేసి మరి మనుషుల మీద రాజకీయాలు చేసుకుంటున్నారు. యూట్యూబ్లో వచ్చే యూస్ కోసం, ఆ డబ్బు కోసం, చాలామంది కూడా డబ్బు కోసం గడ్డి తింటూ ఉన్నారు. ఒక పాస్టర్ గారిని డైరెక్ట్గా, ఇప్పుడు ఒక పాస్టర్ గారిని మనం నిందించేటప్పుడు, ఒక సేవకుని మనం నిందించేటప్పుడు ఆ సేవకుడు వెనకాల చాలామంది విశ్వాసులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతింటాయి. ఒక సేవకుని ఒక సంఘం వెంబడిస్తూ ఉందంటే ఆ సేవకుని ఏమీ లేకుండా అతను భయంకరంగా విమర్శించటం అనేది బైబిల్ ప్రకారంగా తప్పు అనేది చాలామంది తెలుసుకోవట్లేదు. నీ సహోదరు తప్పుదమ్ము చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని పేతురు అడిగితే యేసుప్రభు అంటాడు 75 ఏళ్ళు మట్టుకు. పేతురు అంటాడు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పుదనం చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి? 75 ఏళ్ళు మట్టుగా అన్నాడు. అంటే ఇవాళ దానికి ఏమంటారంటే నా ఎడలు కాదు కదా, సంఘం పట్ల తప్పు చేశాడని మరొక లాజిక్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు కనమ సేవకుడు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాలి తప్ప ఇతడు కూడా లైవ్లు పెట్టుకుని ఒకరినొకరు విమర్శించుకుంటూ దేవుని సంఘానికి మేలు చేయవలసిన సేవకుడు, దేవుని సంఘము కోసం ప్రాణం పెట్టవలసిన సేవకుడు, అంటే క్రీస్తు ఎలాగైతే తన ప్రాణమును పెట్టాడో అలాగే ప్రాణం పెట్టవలసిన సేవకులు కూడా ఈ దినాన మరి సంఘము యొక్క విలువ పక్క తీసేస్తున్నారు, సంఘమును పాడు చేస్తూ ఉన్నారు. యేసుప్రభు అంటాడు, అనగా పౌలు గారు, పరిశుద్ధాత్ముడు చెప్తాడు పౌలు గారి ద్వారా, ఎవడైనా నా సంఘమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానంటాడు యేసుప్రభు. ఇప్పుడు కొంతకాలం వాళ్ళు
కొంతమంది గొప్పగా చెప్పుకోవచ్చేమో, కొంతకాలం బాగా సర్వవచ్చేమో, కొంతకాలం ముందుకెళ్ళొచ్చేమో. కానీ దేవుడు అన్నాడు, ఎవడైనా సంఘాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానంట. కాబట్టి సేవకుల్ని బహిరంగముగా విమర్శించేవాడు ఎవడైనా సరే సరిదిద్దుకోవలసిన సందర్భం ఉన్నది. పౌలు అంత మహానుభావుడు సరిచేసుకున్న ప్రధాన యాజకుని అనకూడదు పొరపాటు అని సరిచేసుకునే మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే దేవునితో దగ్గరగా ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. దేవునితో లింకప్ అయిన వారికి మాత్రమే ఉంటుంది. రెండో వ్యక్తి మనం చూస్తే కనుక చూడండి, ఆది కాండము 32 అధ్యాయము. అక్కడ కూడా ఒక గొప్ప వ్యక్తి మనకు కనబడతారండి. ఆది కాండము 32 అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇషాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును అంటున్నాడండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యాకోబు తన కుటుంబం దగ్గర నుంచి తన మామ దగ్గరికి వెళ్ళిపోతారు. మీకు అందరి స్టోరీ తెలుసు కదండి. తన అన్నని మోసం చేయడం బట్టి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మరి యాకోబు తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, తప్పు మనం చేసిన తప్పే, పక్కోళ్ళు చేయమన్నారని చేసిన తప్పే. మరి కొంతమంది ఏమంటారంటే యాకోబు గారిది ఏం తప్పు లేదని, వాళ్ళ అమ్మగారిది తప్పు. కొంతమంది కొని చెప్పుకుంటూ వస్తారు. నేరం అనేది మనం చేసిన నేరమే, మరొకరు చేయమన్నారని చేసినా కూడా నేరమే. మనం అంటాం చూడు, ఒరే ఆడిని గడ్డి తినమంటే గడ్డి తినేస్తావా, పెంట తినమంటే పెంట తినేస్తావా అంటే మనం అంటాం కదండి, మనం అంటాం అనమాట. కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఆ విషయంలో యాకోబు గారి జీవితం మనం చూసుకుంటే, అమ్మగారు చెప్పింది కదా అని అన్నగారికి రావాల్సిన దీవునులు దొంగసాటుగా కొట్టేసాడు. తెలుసు కదా, మనందరికీ బోలుసార్లు స్టోరీ విన్నాం. తర్వాత తన అన్న తన మీద కోపగించాడు. ఏ దయమైనా సరే నేను చంపేలు ఉంచకూడదు, నాకు ఆటంకముగా ఉన్నాడు వీడు. ఎవడు? వాళ్ళ తమ్ముడు అనగా యాకోబు యాషావుకి ఎంత కోపం వచ్చిందంటే ప్లాన్ వేస్తున్నాడు, దొరికితే చంపేద్దామని. ఎక్కడ దొరుకుతాడా, ఒంటరిగా దొరుకుతాడా అని చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ కనిపెట్టేసింది, బాబు రే యాకోబు నేను చంపేస్తాడురా. అన్నీ నాకు అర్థం, అన్నీకి చాలా కోపం కింద ఉన్నాడురా. నువ్వు చేసిన పని, మన ఇద్దరం కలిపి చేసిన పని వాడికి ఏ మాత్రం నచ్చలేదు, దయచేసి ఇక్కడి నుంచి పారిపోనానా. ఒకే దినం ఇద్దరు చచ్చిపోతే నేను చూడలేను, మీ ఇద్దరు కొట్టుకు చచ్చిపోతుంటే నా వల్ల కాదు అని చెప్పినప్పుడు తల్లి మాటకు లోబడి, మనోడు తల్లి మాట ఎక్కువ వింటారులేండి, తల్లి మాటకు లోబడి యాకోబు వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాడు, చానాలు అక్కడ ఉన్నాడు. ఇద్దరు కూతుర్ని పెళ్లి, వాళ్ళ కూతుర్లు అనగా తన మామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, లేహ రాహేల్ని. చేసుకున్న తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మరి దేవుడు మరలా కనపడ్డాడు. ఎవరికి? యాకోబు సరిపోద్దనైనా, మరి చాలా సంపాదించుకున్నావు, ఇక్కడ రా, నేను చూపించబోయే దేశానికి రా, నీ తండ్రి ఇంటికి నేను చూపించబోయే దేశానికి రా అని చెప్పినప్పుడు సరే ప్రభువా అని చిత్తమని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటూ ఇప్పుడు వాళ్ళ అన్నగారు ఉంటున్న దేశం ఏదైతే ఉందో ఆ దేశము దాటవలసి వచ్చింది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి చూడండి, కువైట్లో మనకు చాలామందికి తెలియదు కానీ కొంతమంది చాలా భయపడుతున్నాం. రీజన్ ఏంటంటే ఇరాను ఇస్రాయేల్ బాంబులు వేసుకున్నారు కదండి. ఈ బాంబులు వేసుకునే ప్రక్రియ ఎలా ఉందంటే, బాంబు వేస్తుంటే ఇలా కువైట్ పక్కన నుంచి ఇలాగ వెళ్తున్నాయి బాంబులు, కువైట్ పక్కన నుంచి అలా క్రాస్ అవుతూ వెళ్తాయి. అంటే కువైట్కి వెళ్తున్న బాంబులు. పొరపాటున ఏ బాంబు అయినా ఇలా పడింది అనుకోండి, కువైట్ అయిపోతుంది. అలాగా పక్కన నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యాకోబు తన అన్నగారి దేశం నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలంటే తెలిసిపోయింది వాళ్ళ అన్నగారికి, యాకోబుకి, యాసావుకు తెలిసిపోయింది. 400-500 మందిని మందనేసుకుని, అనగా సైనికులు వేసుకుని, పోలీసులు వేసుకుని వచ్చేస్తున్నాడు. ఎందుకు? యాకోబుని లేపేద్దామని. ఇప్పటి నుంచో పగ కదండి, ఇప్పటి నుంచి పగ, చిన్నప్పటి నుంచి పగ.
అతను చేసిన మోసానికి రగిలిపోతున్నాడు యాకోబు. రగిలిపోతుంటే ఈ విషయము యాకోబు గారు తెలిసిపోయింది. అయ్యో బాబు, ఇంకేముందండి యాకోబు గారు, మీ అన్న చాలామంది సైన్యాన్ని వేసుకుని వచ్చేస్తూ ఉన్నాడు, ఇంక అయిపోయారు, మీరు బతకరని చెప్పేసరికి యాకోబుకు భయం పట్టుకుంది. ఎందుకంటే తప్పు చేసిన ఏ వ్యక్తికైనా సరే భయమే. చూడండి, తప్పు చేసిన ఏ వ్యక్తికైనా సరే భయపడతాడు. చూడండి, మనం తప్పు చేసామనుకో, చంటి పిల్లకు కూడా భయపడతాం. పేతురుని చంటి పిల్ల భయపెట్టింది, తెలుసు కదండి మీకు. పేతురు గారిని చంటి పిల్ల భయపెట్టింది. ఓయ్, యేసు ప్రభుతో తిరిగావు కదా, యేసు ప్రభు శిశువుడు కదా అనేసరిగా, నేను తిరిగానా, నాకు యేసు ప్రభు ఎవరో తెలీదు అని భయపడిపోయి పారిపోయి బొంకేశాడు. అతనికతో శపించేసుకున్నాడంట పేతురు గారు. అంటే తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా సరే ఎంత భయపడతాడంటే, ఇంకా ఆ భయాన్ని మనం ఆపలేం, అది దేవుడు మాత్రమే ఆపాలి. మరి ఏంటంటే, మనం ఎవరికైతే అన్యాయం చేశామో, ఎవరినైతే మోసం చేశామో, ఆ వ్యక్తి వచ్చి మనం క్షమిస్తే తప్ప మనలో ఆ అపరాధ భావం పోదు. దేవుడు క్షమించినా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికో అన్యాయం చేసామండి, ఎవరినో తిట్టాం, ఎవరినో కొట్టాం, ఎవరినో పాడు చేసాం, ఆ భయం మనలో ఉండిపోతుంది. కానీ అది దేవుడు కూడా దాన్ని తీర్చలేడు. నా మాట సరిగ్గా మీరు లోతుగా అర్థం చేసుకోండి. ఆ సమస్యని పరిష్కారం దేవుడు కూడా చేయలేడు. అంటే ఒకవేళ ఒకరికి అన్యాయం చేసి, ఒకరికి తప్పు చేసి, ఒకరిని మోసం చేసి దేవుని దగ్గరకు చెప్పుకున్నంత మాత్రాన మనలో అపరాధ భావం పోదు, మనలో భయం పోదు. ఇది నిజం. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎవరిని మోసం చేశామో, ఎవరిని అన్యాయం చేశామో, ఎవరి బతుకులను మనం పాడు చేశామో వాళ్ళే మనల్ని క్షమించాలి, వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు దాకా మనము ఆ అపరాధ భావంలోనే ఉంటాం, ఆ భయంకరమైన భయంలోనే బ్రతుకుతూ ఉంటాం. గిలి, భయము, వేదన, చింతలో ఉంటాం. యాకోబు జీవితం కూడా అంతే. భయముతో ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, కురుంగిపోతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు పిలిస్తేనే మరలా ఇక్కడికి వచ్చాను, నీవే చెప్పావు, మీ కుటుంబం దగ్గరికి వెళ్ళమన్నావు, మీ నాన్నగారింటికి వెళ్ళమన్నావు, శుభ్రంగా మా మామింటికి కూడా బ్రతుకుతూ నన్ను తీసుకొచ్చావు. అయితే ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడండి. ఏమన్నా తెలుసు? నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్త సత్యమునకు అపాత్రుడును. యాకోబు అన్నాడు, ప్రభు నాకు ఎన్నో ఉపకారాలు చేశావు, నువ్వు నాకు సత్యాన్ని ఇచ్చావు, నువ్వు నాకు మేలు చేశావు, నాకెన్నో కార్యాలు చేసావు, ఉపకారాలు చేసావు, కానీ వాటికి నేను పాత్రుడిని కాను, నేను మంచివాడిని కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవునికి? అక్కడ ఆ మాట ఎందుకు వచ్చింది? నేను అపాత్రుడును, నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును, సమస్త సత్యమునకును అపాత్రుడును. దేవుడికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు యాకోబు గారు, స్ట్రైట్గా చెప్పలేకపోతున్నాడు. ప్రభువా నీవు నాకు ఉపకారాలు చేసావు, నేను సత్యవంతులను నువ్వు చెప్పుతున్నావు, కానీ నేను ఆ వాటికి అపాత్రుడును అంటున్నాడండి. గుర్తుపెట్టుకోండి, దేవుడే చెప్తున్నాడు, నువ్వు గొప్పడురా బాబు, నువ్వు మంచోడివి, నీకు నేను ఉన్నానని చెబుతున్నా సరే ఆ భయము యాకోబులో ఉండిపోయింది. నేను అపాత్రుడును ప్రభువా. అతనిలో భయము గిలిండిపోయింది. కిందకు వచ్చేసరికి అంటాడు, నన్ను కాపాడు. కిందకు చూడండి, నేను వచ్చిన 12వ వచనం, నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానం విస్తరింపజేసుదురని సెలవిచ్చితివే అని నువ్వు నాతో చెప్పావు కదా ప్రభువా. భక్తులు ఏది కూడా స్ట్రైట్గా చెప్పేవారు కాదండి దేవునికి. భక్తులు మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చదివితే ఏది స్ట్రైట్గా చెప్పరాలు. ఎప్పుడు కూడా దేవునికి చెప్పేటప్పుడు నాకు మేలు చేస్తానని చెప్పావు కదా, నేను ఆదుకుంటానని చెప్పావు కదా, నేను దీవిస్తానని చెప్పావు కదా, మరేంటి ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు యాకోబుకి? యాకోబు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానం లెక్కలేనంత గొప్పగా చేస్తాను, నీకేమీ కాదు, నీకు నేను ఉన్నానని దేవుడు చెప్పి రప్పించాడు. మన మామ దగ్గర ప్రశాంతంగా బ్రతుకుతున్న యాకోబుని నడిపించింది వాడు దేవుడు. ఒక పక్కంగా చూస్తుంటే నడుస్తూ వెళ్తున్న యాకోబుకి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, కత్తులతో వచ్చేస్తున్నాడు, అయిపోయావు నువ్వు అనేసరికి యాకోబుకి, ప్రభువా నా అన్నయ్య వచ్చేస్తున్నాడు, కాపాడు ప్రభు అంటలేదు. ఇప్పుడు నువ్వేం చెప్పావు ప్రభువా? వాగ్దానం చేసావు.
ఏమని వాగ్దానం చేసావు? నన్ను విస్తరింప చేస్తానన్నావు, నన్ను కాపాడుతానన్నావు, నన్ను దీవిస్తానని చెప్పావు కదా! మరి ఏంటి వాడొచ్చేస్తున్నాడు, మా అన్నొచ్చేస్తున్నాడు, నన్నేసేస్తాడేమో, చంపేస్తాడేమో అనే భయం యాకోబులో ఉంది. తను స్ట్రెయిట్‌గా దేవునికి చెప్పలేక, "నువ్వు నన్ను దీవిస్తావు, ఆశీర్వదిస్తావు అని చెప్పావు కదా! వాటికి నేను అపాత్రుడును. ఎందుకంటే నేను తప్పు చేసిన వాడిని." తన తప్పు తను తెలుసుకుంటున్నాడు యాకోబు. అయితే 33వ వచనం చూసేసరికి యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడండి, యాకోబు ఇలా కళ్ళెత్తి చూసేసరికి యాసావు పెద్ద సైన్యంతో వచ్చేస్తుండే యాకోబుకు భయం పట్టుకుంది. యాకోబు గారు ఏం చేస్తున్నారో చూడండి ఇప్పుడు. 33 అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగలపడును. అప్పుడు యాసావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకును. వారిద్దరూ కన్నీరు విడిచిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మీరు గమనించాలి. కొంతమంది భక్తి 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 అని దేవుని సన్నిధికి వెళ్తారు కానీ మన అన్నతమ్ములతో సమాధానం పడరు, అక్కా చెల్లెలతో సమాధాన పడరు, పక్కింటి వారితో సమాధాన పడరు. చాలామంది బుద్ధి లేని క్రైస్తవులు ఉన్నారు మన 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 ప్రపంచ దేశంలో చూసుకుంటే. దేవుణ్ణి ప్రేమిస్తారు, అయ్య బాబు దేవుడి భక్తుడు అంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యాన్ని కూడా చెప్పుతారు. కానీ దేవుడితో వారికి చాలా లింకప్ అయి ఉంటుంది కొంతమందికి. కానీ పక్కనున్న మనుషులతో సమాధాన పడరు. అదే చెప్తున్నాను, తప్పు చేయని వారు ఎవరూ లేరు, పొరపాటు చేయని వారు ఎవరు లేరు. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా బంధువర్గంలో అనేకమైన లోపాలు కలిగిన వారుగా పొరపాట్లు చేస్తాం మనం, తప్పులు చేస్తాం మనం. అయితే దాన్ని సరిదిద్దుకోవాలి. యాకోబు సరిదిద్దుకుంటున్నాడు. ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే, మరి యాషావు గుర్రం మీద వచ్చేస్తున్నాడు, సైన్యం నేర్చుకుని వచ్చేస్తున్నాడు. అప్పుడు కళ్ళెత్తి చూసేసరికి యాకోబుకు కంగారు పట్టుకుంది, భయం పట్టుకుంది. అంతే, మరి మోకాల మీద పడిపోయి నేలకు నమస్కారం చేసి నా నా ఏమనుకుంటే తెలిసింది అక్కడ, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించుచు 7 మారు నేలను సాగలపడెను. పైగా కిందకు వచ్చరికి నా ప్రభువా అంటాడు. ఎవరిని? తమ్ముడు అన్నగారిని నా ప్రభువా అంటాడు. అంటే చూడండి, మనం చేసిన అపరాధము, మనం చేసిన తప్పు తప్పనిసరిగా సరిదిద్దుకునేటప్పుడు అవతలి వ్యక్తిని హెచ్చించేవారుగా మనం ఉండాలి, అవతలి వ్యక్తిని గౌరవించేవారుగా మనం ఉండాలి. యాకోబు తన అన్నని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. యాకోబు తన అన్న దగ్గర ఎంత వినాతి చూపిస్తున్నాడో చూడండి. 7 మార్లు నేల కొంగాడు అంటండి. చాలా దూరం ఉన్నాడు, బహుశా ఒక 150 అడుగులు 200 అడుగుల దూరంలో ఉన్నట్టుకున్నారు అన్నయ్య గారు, కంటికి కనబడుతున్నారు. 7 మార్లు నేలకు సాగలపడి అన్నా 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 అని మరి నమస్కారం చేశాడు. కిందకొచ్చారు, నా ప్రభువా అంటాడు. ఎప్పుడైతే అటువంటి పశ్చాత్తాపం యాకోబులో కనబడిందో, అటువంటి పశ్చాత్తాపం యాకోబులో చూశాడు తన అన్నయ్యని యాసావు, వెంటనే కౌగులించుకుని వెంటనే ముద్దు పెట్టుకుని ఒకరికొకరు కన్నీళ్ళు విడవటం మొదలు పెట్టారు. ఒక పక్క నుంచి అన్న ఏడుస్తున్నాడు, ఒక పక్క నుంచి తమ్ముడు ఏడుస్తున్నాడు, ఒక పక్క నుంచి అన్న ఏడుస్తున్నాడు, మరొక పక్కన తమ్ముడు ఏడుస్తున్నాడు. అంటే అది ఏమేడుపది? ఆనంద బాష్పాలు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనము కలిపి ఉంటే, దేవునితో ఏకమై ఉంటే సమాధాన పడతాం, మనం సరిదిద్దుకుంటాం. మనం ఎవరు దేవునితో ఉండరో, ఎవరితో దేవుని కలిసి ఉండరో, ఎవరు దేవునితో లింకప్ ఉండరో వాళ్ళు సరిదిద్దుకోలేరు, సమర్థించుకోలేరు, ఒప్పుకోలేరు. తన తప్పులు తను ఒప్పుకోలేందుకు తప్పుదములు చేయవాడు వర్ధలడు కానీ ఆ ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరమునే పొందును అంటాడు సామెతల గ్రంథంలో. ప్రియ సహోదరి సహోదరులారా, మనము సరిదిద్దుకునేవారుగా ఉండాలి, మనము ఒప్పుకునేవారుగా ఉండాలి. యాకోబు కన్నీరు కార్చాడు, యాకోబు ఏడ్చాడు. తను చేసిన అపరాధము, తను చేస్తున్న తప్పు తనకు గుర్తుకొచ్చింది. ఓ పక్కన దేవుడు చెప్తున్నాడు,
యాకోబు నువ్వు భయపడకు, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పుతున్నప్పుడు కూడా యాకోబులో ఉన్న అపరాధము, యాకోబులో ఉన్న తప్పు లేదు. నిన్న అన్నగారితో సమాధాన పడాలి, నా అన్నగారి దగ్గర తప్పు ఒప్పుకోవాలి, నా అన్నగారికి చేసిన మోసానికి ప్రతిగా నేను ఏమి ఇవ్వగలుగుతాను అని కిందకు వచ్చేసరికి యాకోబు, అన్నా నా దగ్గర 1000 మేకలు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, తీసుకో అన్న అంటే అన్నగారు అంటాడు, యాసవు నాకెందుకురా, నాకే బోలు సంపద ఇచ్చాడు దేవుడు, నాకు చాలా ఉందరంటే, లేదు లేదన్నా యాకోబు లేదన్న అలాగనుకు, నన్ను కటాక్షించినట్లు, నన్ను ప్రేమించినట్లు, నన్ను క్షమించినట్లు చిన్న కానుక తీసుకోవాలి లేవని ఏ ఆస్తి కోసం, ఏ ఆశీర్వాదం కోసం అన్నను మోసం చేశాడో అదే ఆస్తి పట్టుకొచ్చి అన్న దగ్గర పెట్టి నీ కాలు మొక్కుతా బాంఛాన్ అంటున్నాడు యాకోబు. అంటే గతంలో దేవుడితో లేని యాకోబు ఎప్పుడు దేవుని కలిగి ఉన్నాడో, ఆస్తి కొరకు, అంతస్తు కొరకు తన మామ దగ్గరికి వెళ్ళిన యాకోబు ఇప్పుడు అంటున్నాడు, ఆ ఆస్తి పట్టుకొచ్చి తన అన్నగారు కాలు పెట్టి నీ కాలు మొక్కుతా బాంచని, ఆస్తి అంతా తీసుకున్నా నన్ను క్షమించు, నీ విలువ నాకు తెలిసింది అని తప్పును సరిదిద్దుకుంటున్నాడు యాకోబు. గుర్తుపెట్టుకోండి, సరిదిద్దుకునేవాడు గొప్పవాడు అవుతాడు, సరిదిద్దుకునేవాడు దేవుని దృష్టిలో మంచివాడు అవుతాడు. ఎప్పుడైతే తన అన్నగారితో సమాధానం పడ్డాడో, మనం ఒక పేజీ తీసిన తర్వాత యువతల మరి అక్కడ ఏం జరుగుతుందంటే కిందే మరి యాకోబు దీవించబడతాడు, యాకోబు ఆశీర్వదించబడతాడు. యాకోబు ఎంతలాగా ఆశీర్వదింపబడతాడంటే మరి లేదు అంతకుముందే అన్నగారితో సమాధాన పడక మునిపే యాకోబు దేవుని చేత ఆశీర్వదింపబడతాడు. అంతకుముందు పేజీ మనం తెప్పుకుంటే, అంటే యాకోబు దేవునితో సమాధాన పడ్డాడు కాబట్టి యాకోబుకు కావాల్సింది భౌతికమైన ఆశీర్వాదం కాదు, ఇప్పుడు యాకోబుకు కావాల్సింది భౌతికమైన దీవెనలు కాదు, యాకోబుకు కావాల్సింది పరలోకపు ఆశీర్వాదం, పరలోకపు దీవెన. ఆ పరలోకపు దీవెన కొరకు ఆశపడ్డాడు యాకోబు. రీజన్ ఏంటంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ రీజన్ బట్టి తన ఆస్తిని అంతా అట్టుకెళ్ళి అన్నగారి పాదాలు చెంత పెట్టేశాడు. నా ప్రియ సంగమా, లేఖనాలు మనం జాగ్రత్తగా చదివితే కనుక చరిత్రలో గొప్ప వాళ్ళు ఎవరయ్యారంటే, చరిత్రలో పైకి ఎవరు ఎదిగారంటే అనగా సరిదిద్దుకున్నవారు, తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళిన వాడే విజయాలు సాధిస్తాడు. మనుషులు దయందును దేవుని దయందును మనము వర్ధిల్లాలండి. కాబట్టి నా ప్రియ సంగమా, మన జీవితంలో పక్కవారికి, ఎదుటివారికి, కుటుంబంలో అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, తల్లి కూతుర్లు, మరి కొడుకులు తండ్రులు ఎలా చెప్పుకుంటూ పోతే, సంఘంలో దైవజనులు, విశ్వాసులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికి చిన్న చిన్న విషయాల్లో మాటల్లో గొడవలు వస్తూ ఉంటాయి, ఒకరినొకరు మోసం చేస్తూ ఉంటారు, ఒకరినొకరు రకరకాల ఇబ్బందులు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనం సరిదిద్దుకోవాలి. ఎవరిలాగా సరిదిద్దుకోవాలి? ఆదివారం. అందుకే ప్రభు మనకి ఆదివారం కూడా ప్రభువు యొక్క రొట్టు శరీరం, మన యేసు ప్రభు వారికి శరీరానికి సాదృశ్యమైన రొట్టు, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. మనమే విమర్శించుకోవాలి, మనల్ని పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రొట్టును తినుచున్నప్పుడు, ఆ ద్రాక్షారసం త్రాగుతున్నప్పుడు అదేమై ఉందంటే ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము. అది అందరము తినాలి. అది తినేటప్పుడు మనం విమర్శించుకోవాలి. విమర్శించడం అంటే తెలుసు కదండి, విమర్శించుట అంటే న్యాయ సభలో మనకి ఎవడు న్యాయం చెప్పవలసిన పని లేదు, మనమే న్యాయం చెప్పుకోవాలి, మనమే విమర్శించుకోవాలి, మన తప్పు మనమే సరి చేసుకోవాలి. ఎవడో చెప్పాలి, ఎవరో రావాలని ఎదురు చూడకుండా మనమే న్యాయాధిపతిగా ఉండి మనం చేసిన తప్పులు మనమే సరిదిద్దుకుంటూ, మరి మనము పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళేవారుగా ఉండాలి. ఎవరు వలంటి దినాన మనం చూసుకుంటే కనుక మొట్టమొదటిగా మనం చూసుకున్నాం పౌలు గారు వలె, రెండవది యాకోబు గారు వలె, వీళ్ళిద్దరు కూడా చరిత్రలో గొప్పవారే. కాబట్టి నా ప్రియ సంగమా, మనుషులను మనందరం కూడా చాలా బలహీనులము, అల్పులము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన బ్రతుకు. చిన్న జీవితానికి, ఈ చిన్న బ్రతుక్కి ఎందుకు పగలు, ఎందుకు ప్రతీకారాలు? అందుకే యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, నీవు నీ సహోదరుడితో ముందెల సమాధాన పడము, అప్పుడొచ్చి బలి అర్పించమంటాడు. దానికి అర్థం ఏమిటంటే, మన మందిరములోనికి వెళ్ళక మునిపే, దేవుని సన్నిధిలోకి రాక మునిపే, మనకెవరి మీదైనా విరోధం ఉన్నేలా వారితో సమాధాన పడాలి, వారిని క్షమించాలి, వారితో సమాధాన పడప్పుడు దేవుని ఎదుకు రమ్మని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ విధముగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ
మరి ఈ మాటలు ప్రభు మన యందు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు విన్న మీరు కూడా మరికొద్ది మందికి ఈ యొక్క వర్తమానం షేర్ చేయండి. ప్రభు యొక్క పరిచర్యలో మీరు కూడా భాగస్థులు కాండి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ సహోదరుడు దానియేలు. అందరికి కూడా వందనాలండి.